ఫండమెంటల్ రైట్స్ ని ఎంతవరకు చూస్తున్నాం అనేటువంటిది కూడా చెప్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్ జరిగిన దాని మీద ఒక మెజిస్ట్రేట్ ఎంక్వైరీ చేసి ఆ సంబంధితమైనటువంటి సినిమా థియేటర్ బ్యాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు, మీ స్పందన తెలియజేసినందుకు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇదే విషయంపై తన స్పందన తెలియజేసేందుకు అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ దురదృష్టకరమైన సంఘటనకి రెండు చోట్ల మేము వెంటనే స్పందించి వారి కుటుంబాలని ఆదుకునే రకంగా వారికి ఎంతెంత సహాయం చేయాలో అది వెంటనే ప్రకటించాము. అది కాకుండా ఈరోజు మా సహనిర్మాతలిద్దరూ ఇంకొక టెక్నికల్ టీము బయలుదేరి విజయనగరం జిల్లా వెళ్తుంది. వెళ్ళి మేము కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది ఏమిటంటే, మీ టెక్నికల్ టీమ్ ఎట్లాగో మీరు పంపించి ఏ థియేటర్ బాగుంది, ఏ థియేటర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దాని మీద మీరు విచారిస్తున్నారని తెలిసింది. మేము కూడా ఒక నలుగురు టెక్నికల్ టీంని ఇక్కడి నుంచి పంపించి మీతో పాటు వారిని కూడా, అంటే మాకు కూడా బాధ్యత ఉంది, ఏ థియేటర్లో ఏమి లోపాలున్నాయి, ఏమి సరిచేయాలి, నిజంగా ప్రమాదకరమైన థియేటర్లో ఈ సినిమా నిజంగా ఆపాల్సి వస్తే ఆ థియేటర్లో పర్టికులర్గా ఆపుదాము అని కలెక్టర్ గారితో మాట్లాడి ఈ మొత్తం అన్ని థియేటర్లో, అంటే బాగున్న థియేటర్లో కూడా ఆడుతూ ఉండొచ్చు కదా, సో అన్ని థియేటర్లో ఆపడం కన్నా బాగున్న థియేటర్లు ఏవో మనమే చూసి జాయింట్గా అనుకుని ఆపొచ్చు అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేశాను. వారి సమాధానం ఇంకా నాకు రాలేదు. నిజంగా ఇట్లాంటి థియేటర్లలో ఆడడం వల్ల ఈ ప్రమాదాలు జరగడం అనేది నిజం. ఇటువంటి థియేటర్లు అది లైసెన్సింగ్ అథారిటీ చేస్తారా, ఆ థియేటర్ని ఎలా కట్టుబాటు చేస్తారు, తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని థియేటర్లకి ప్రత్యేకమైన ఒక విజిలెన్స్ లాగా ఏర్పాటు చేసి ఇట్లా ఏమైనా చేస్తారా, అది ఫ్యూచర్లో ఏదో ఒకటి చేయకపోతే ఇంత క్రేజ్ ఉన్న సినిమా ఇంకొక 2 నెలల్లోనే రావచ్చు, ఎవరు చెప్పగలరు. ఇంకొక పెద్ద సినిమా రావచ్చు, ఇంకొక చిన్న సినిమా పెద్దగా ఆడొచ్చు. ఇలా ఆడి క్రౌడ్స్ ఎక్కువైనప్పుడు ఇటువంటి ప్రమాదాలకు లోనవ్వకుండా థియేటర్ యాజమాన్యం ఫస్ట్ ముందు తీసుకోవాలి బాధ్యతగా. అందరికన్నా కూడా, ప్రభుత్వానికన్నా, థియేటర్ ప్రొడ్యూసర్ కన్నా, డిస్ట్రిబ్యూటర్ కన్నా యాజమాన్యం ఈ బాధ్యత తీసుకోవాలి. ఆ యాజమాన్యం ఫెయిల్ అవ్వకుండా ప్రభుత్వం దాన్ని విజిలెన్స్ చేయాలి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఛాంబరు కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి వీటి పర్యవేక్షించి ఈ రిపోర్టుని కలెక్టర్ సబ్మిట్ చేయడం లాగా ఏదైనా ఏర్పాటు చేసేలాగా నేను ఛాంబర్ని కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాను. ఈ సంఘటనలో బొత్స సత్యనారాయణ గారు అలా రియాక్ట్ అవడంలో వారి జిల్లాలో జరిగిన ఈ సంఘటనకి వారు రియాక్ట్ అయ్యారు. ఇటువంటి సంఘటన జరగకుండా ఏమి జాగ్రత్త తీసుకోవాలా అనేది చాలా ముఖ్యమైన పని. అన్ని థియేటర్లు బ్యాన్ చేయండి, లేదా ఆంధ్రప్రదేశ్ అన్ని థియేటర్లో ఆపి తిరిగి ప్రారంభించండి తర్వాత ఇన్స్పెక్షన్ అనడం కన్నా వెంటనే ఈ లైసెన్సింగ్ అథారిటీస్కి సంబంధించిన చర్యలు స్ట్రిక్ట్ చేసి ప్రతి థియేటర్ ఈ సేఫ్టీ ఉండేలాగా చూడమని ఆ వంతు ఇండస్ట్రీ తరఫు నుంచి కానీ, ఛాంబర్ తరఫు నుంచి కానీ ఏం కావాలో ప్రభుత్వానికి మేము చేదోడు వాదోడుగా ఉండడానికి కూడా ఛాంబర్ తరఫున నేను అంగీకరిస్తున్నాను. ఛాంబర్ పెద్దలతో కూడా మాట్లాడాను. పొద్దు నుంచి ఛాంబర్ తోటి, అటు కలెక్టర్ తోటి, వీరితో మాట్లాడుతున్నాను. సో ప్రభుత్వాన్ని ఈ సినిమా ఆపేయడంలాగా కాకుండా ఏ థియేటర్ బాగుంది బాగోలేదు అని నిర్ణయించేలాగా చూద్దామని చెప్పి ఒక ఇది సమర్పించాం వారికి. అది ఏమవుతుందో చూద్దాం. నిర్మాత బాధ్యత వహించాలి, అదేవిధంగా సంఘటన జరిగిన తర్వాత స్పందించలేదు అనేటువంటి కూడా ఒక విమర్శ. స్పందించలేదు అని అనడం కన్నానండి, వెంటనే స్పందించామండి. ప్రభుత్వానికన్నా ముందే స్పందించామండి. స్పందించిన దానికన్నా మనుషులు అక్కడికి వెళ్ళి చూడలేదు. ఇప్పుడు ఎవరో ఒకరు ఇక్కడి నుంచి వెళ్ళాలండి, కానీ ఇక్కడ ఇంటి ముందు నృత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి అనేక విషయాలు, అంటే కొన్ని మీకు ప్రెస్కు రావచ్చు, కొన్ని ప్రెస్కు రాకపోవచ్చు, అనేక విషయాలు ఇక్కడ డీల్ చేస్తూ ఉంటాను. చనిపోయిన వారిని
నిజంగా పలకరించడానికి మా సహనిర్మాతలు వెళ్ళారు. వారు ఆ పనిలోనే ఉన్నారు. అది కాకుండా వారికి సహాయం అందడం అనేది ముఖ్యం. అది చేశాం. ఈ థియేటర్లు విషయాన్ని కూడా ఇంతకు నుంచి ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మగధీర సినిమా గురించి వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడే మనకి యాక్చువల్ ఆ థియేటర్ ఎంత వీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది బయటపడద్దండి. అంతకు ముందు ఇంత ఒత్తిడి లేదు కనుక బయటపడలేదు. ఇప్పుడు అంత ఒత్తిడి ఉంది కనుక ఆ థియేటర్లో ఉన్న లోపాలు బయటపడుతున్నాయి. బయటపడే సందర్భంగా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా కూడా బయటపడిన విశేషాలు ఉంటాయి. అందుకని ఇది ఒక సందర్భం. ఈ సందర్భంగా మంచి జరగబోతుంది. ఇప్పుడు ఒక చెడు జరిగినా కూడా ఫ్యూచర్ లో మంచి జరగబోతుంది. ఇంతకన్నా పెద్ద ప్రమాదాలు అవాయిడ్ అవడానికి మనం తగిన చర్యలు తీసుకుంటే ఈ సంఘటన ఆధారంగా మంచి జరుగుతుందని అనుకుంటాను. ఇప్పుడు జరిగిన దాన్ని మట్టుకు మేము మా యూనిట్ చాలా విచారిస్తూ మేము చాలా యాక్చువల్గా మేము యూనిట్కి ఒక డిన్నర్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ 2-3 రోజుల నుంచి మేము క్యాన్సిల్ చేశాం. ఈ పరిస్థితులు అక్కడక్కడ వీరు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరో ఒక పాటలో ఒక లైన్ ఇందులో ఏదో ఉంది అని చెప్పి ఆయన మా ఇంటి మీద నుంచి అది కూడా చేశారు. నిన్న మీరు అందరూ చూపించారు. సో దానికి ఏం చేద్దాం అనే దాని మీద నేను ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవడం కన్నా ఇటువంటిది ఇండస్ట్రీ పరంగా నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పి నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మీరు ఒక 2 మెంబర్స్ని పంపించండి, వారు ఒక 2 మెంబర్స్ని పంపిస్తారు, నిర్మాత తరపున ఒకరిద్దరిని పెట్టి ఒక కమిటీగా ఇది నిజంగా ఎంతవరకు ఇది ఒరిజినల్, ఎంతవరకు వీరిది మనది, మన రచయిత తెలుసో తెలియక ఏదైనా చేశారా, చేస్తే దానికి ఏమి చేయాలి, ఇవన్నీ ఒక మనిషి అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా ఏదో ఒక నిర్ణయం ఇలా చెప్పడం కన్నా కూడా సమగ్రంగా దీన్ని ఆలోచించి ఇలా రియాక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అలాగే దానికి ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేసి వారందరూ కలిపి కూర్చుని చేసిన దానికి నేను ఒప్పుకుంటాను అని చెప్పి ఆ కమిటీలో నేను ఉండకుండా చూసుకుంటున్నాను. గతంలో ఏ సినిమాకి లేని వివాదం లేదంటే లాయర్ హత్య కేసు, లేదంటే నా నవల ఆధారంగానే సినిమా తీశారు, నా పాటని దీంట్లో పెట్టారు అనేటువంటి ఇప్పుడు ఈ 2 ఇన్సిడెంట్స్ ఆధారం తీసుకుని ఒక జిల్లాలోనే సినిమాని బ్యాన్ చేయటము, దీన్ని వెనకాల అంటే ఉద్దేశం ఈ 4, 5, 6 ఇన్సిడెంట్స్ కూడా కేవలం నేను అనుకోవడం వాటికవే వచ్చినాయి తప్ప ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండి దీన్ని డ్రైవ్ చేసి ఇలా చేస్తున్నారు అని అలా పొలిటికల్ గా నేను ఆలోచించాను. న్యాచురల్ గా జరుగుతున్నాయి. కాకపోతే ఒకే సినిమాకి ఇన్ని జరగడం ఏంటంటే కాయలున్న చెట్టుకి రాళ్ళు వచ్చి తగులుతాయి. ఈ చెట్టుకి చాలా కాయలు కనపడుతున్నాయి, తగలడం సహజం. నేను అట్లా అనుకోవట్లేదండి. సెంటిమెంటల్ గా ఆయన జిల్లాలో జరిగిన దానికి ఆయన రియాక్షన్ గానే అనుకుంటున్నాను తప్ప ఇదేదో పొలిటికల్ గా దీన్ని ఏదో ఇది చేయాలి, పొలిటికల్ గా సినిమాని ఆపేసినంత మాత్రాన్ని అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది నేను అట్లా ఆలోచించట్లేదు. కొంతమంది చిరు అభిమానులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే పార్ట్నర్ గా ఉన్న ఆంజనేయులు సినిమా రిలీజ్ కాబోతుంది, కనీసం తన జిల్లాలో అయినా ఆంజనేయులు సినిమా సక్సెస్ఫుల్ గా ఆడించుకోవడానికి ఈ రకమైనటువంటి చేసి ఉండొచ్చు అని చిరంజీవి అభిమానులు కొంత డౌట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదండి, నేను అట్లా అనుకోవట్లేదు. సత్యనారాయణ గారి గురించి కూడా నాకు వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి అట్లా ఆలోచించి అట్లా చేసి అట్లా మనిషి కాదు. అదే వంగపండు గారిని పిలిచి అంటే ఈ లోపల ఇది వచ్చింది కదండి, మా సహ నిర్మాతలు అందరూ అక్కడికి వెళ్ళడం అది జరిగింది. వంగపండు గారు కూడా అర్థం చేసుకుని దీన్ని నేను కమిటీ వేసి నేను ఆ కమిటీలో ఉండకుండా వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ కమిటీలో కౌన్సిల్ మెంబర్స్ కూడా వేసి వారందరూ కలిపి ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం చేద్దామని వంగపండుకి చెప్పబోతున్నాం. తప్పకుండా వారు దానికి అంగీకరిస్తారని తెలుసుకుంటాం. చూద్దాం ఏం జరుగుతుంది. తప్పనిసరిగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి రియాక్షన్ వస్తుంది కదండి. మీరు కూడా ఆ రోజు నా దగ్గరికి వస్తారు కదా. ఉందండి, ఛాంబర్ నా టచ్ లోకి వచ్చారు, కౌన్సిల్ టచ్ లోకి వచ్చారు.